హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. విశాఖలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం. అడుగడుగునా పూల వర్షం. ప్రధానితో పాటు రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఏపీ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామన్న ప్రధాని. విశాఖ వేదికగా 2.8 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన నరేంద్ర మోదీ. ప్రధాని పర్యటనలో చరిత్రలో నిలిచిపోతుంది అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరిస్తుందని వెల్లడి. దేశ సమగ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్న పవన్ కళ్యాణ్. విశాఖ సభలో ప్రత్యేక ఆకర్షణగా ఉప ముఖ్యమంత్రి ప్రసంగం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖలో నిర్వహించిన రోడ్ షోలో విశాఖ వాసులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఒకరోజు జిల్లా పర్యటనలో భాగంగా విశాఖపట్నం చేరుకున్న పీఎం ఐఎన్ఎస్ డేగా మంచి సాయంత్రం స్థానిక వెంకటాద్రి వంటిళ్లకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓపెన్ టాప్ వాహనంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించారు. ఈ క్రమంలో ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజల నుండి పూల వర్షంతో నీరాజనాలు అందుకున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు సుమారు కిలోమీటర్ వరకు మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాహనంపై నుండి ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేసి ముందుకు సాగారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ప్రధాని ముందుకు సాగారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఏపీలో 2.8 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు విశాఖ వేదికగా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తున్నామని, దేశంలోనే 2వ గ్రీన్ హైడ్రోజన్ హబ్లు వేస్తుంటే వీటిలో ఒకటి విశాఖకు కేటాయించామన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సేవలను కొనియాడారు. వేదికపై రాష్ట్ర గవర్నర్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన అశేష జన సందోహంతో సభ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. साथ ही आंध्र प्रदेश में मैन्युफैक्चरिंग इकोसिस्टम भी डेवलप होगा। साथियों, आज मुझे नक्कापल्ली में बल्क ड्रग पार्क प्रोजेक्ट का शिलान्यास करने का अवसर भी मिला है। आंध्र प्रदेश देश के उन 3 राज्यों में से एक है जहां इस तरह के पार्क की स्थापना की जा रही है। इस पार्क में मैन्युफैक्चरिंग और रिसर्च के लिए बेहतरीन इंफ्रास्ट्रक्चर तैयार किया जाएगा। इससे इन्वेस्टर्स का उत्साह बढ़ेगा और यहां की फार्मा कंपनियों को फायदा होगा। हमारी सरकार अर्बनाइजेशन को एक अपॉर्चुनिटी के रूप में देखती है और हम आंध्र को न्यू एज अर्बनाइजेशन का एक उदाहरण बनाना चाहते हैं। इसी विजन को साकार करने के लिए आज कृष्णापट्टनम इंडस्ट्रियल एरिया यानी क्रीज सिटी का फाउंडेशन स्टोन रखा गया है। ये स्मार्ट सिटी चेन्नई बेंगलुरु इंडस्ट्रियल कॉरिडोर का हिस्सा बनेगी। इससे आंध्र में थाउजेंड्स ऑफ करोड़ का इन्वेस्टमेंट आएगा और लाखों इंडस्ट्रियल जॉब तैयार होगी। విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న రోడ్ షో అదిరిపోయింది అని, బ్రహ్మాండంగా జరిగింది అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మన రాష్ట్రానికి చరిత్రలో మిగిలిపోయే రోజు అని అభివర్ణించారు. ప్రధాని చేతుల మీదుగా 2,08,548 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశామని వెల్లడించారు. ఇలాంటి శుభదినం తన జీవితంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగింది అని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో అండగా ఉన్న ప్రధాని మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. 5 కోట్ల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేశాం, ప్రారంభోత్సవాలు చేశాం. ఇలాంటి శుభదినం నా జీవితంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిందని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా.
గ్రీన్ ఎనర్జీ, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పార్కు పుడిమడక దగ్గర 1,85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. విశాఖపట్నం చిరకాల వాంఛ రైల్వే జోన్ 5 ఏళ్లు భూమి ఇవ్వకుండా కేంద్రం ఇవ్వాలన్నా ఇవ్వకపోతే 52 ఎకరాలు భూమి ఇచ్చి ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో విశాఖపట్నం రైల్వే జోన్కు పనులు ప్రారంభమైనాయి. ఫార్మా రంగం ఈరోజు మీరు చూస్తే బల్క్ డ్రగ్ పార్క్ కోసం నక్కపల్లిలో 1,877 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం. క్రిస్ సిటీ ఇండస్ట్రియల్ ఏరియా కృష్ణపట్నం 2,300 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడుతున్నాం. 7 రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. 6,177 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం. 3 రైల్వే ప్రాజెక్టులు ప్రారంభం చేస్తున్నాం. 5,718 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు ఈరోజు ప్రారంభమవుతున్నాయి. 10 జాతీయ రహదారులకు శంకుస్థాపన, 321 కిలోమీటర్లు, దగ్గర 4,593 కోట్లు. 7 జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం, 234 కోట్లు, 234 కిలోమీటర్లు, 3,044 కోట్ల రూపాయలు పెట్టుబడులు. ప్రభుత్వం వచ్చి 7 నెలలైంది. నరేంద్ర మోడీ గారు మొదటిసారిగా ఎన్నికలైన తర్వాత ఇక్కడికి వచ్చారు. వచ్చిన వెంటనే మీరు చూస్తే 2,548 కోట్లకు ప్రారంభోత్సవాలు ఫౌండేషన్లు వేశారంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం వినపడేట్టుగా గట్టిగా చప్పట్లు కొట్టి నరేంద్ర మోడీ గారిని అభినందించాలి. ఒక సదుద్దేశం, ఒక సదాశయం లేకుండా ఒకరు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు నడిచిన అది ఒక నిర్ధారకమైన నడకగా చరిత్రలో నిలిచిపోతుంది అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ ఇంకొకరు ఒక సత్సంకల్పంతో సదాశయంతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రజలందరితో మమేకమై వారందరినీ ఏకతాటిపై నడిపిస్తే అది ఆత్మనిర్భర్ భారత్ అవుతుంది అని ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విశాఖలో ప్రధానమంత్రి మోదీ హాజరైన ప్రజావేదిక సభకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. గత 5 ఏళ్ల అవినీతి అరాచక పాలనతో ఏపీ అంధకారంలో మునిగిపోయినప్పుడు ఆంధ్రకు ఇక ఎలాంటి అవకాశమే లేదు అనుకున్న సమయంలో ఇటువంటి స్థితి నుండి అభివృద్ధి అంటే ఆంధ్రానే అనుకునేలా చంద్రబాబు నాయకత్వంతో ప్రధాని మోదీ నిర్దేశకత్వంలో వారి సూచనలు సలహాలతో తమ మంత్రివర్గం కార్యకర్తలు అభివృద్ధిలో భాగమవుతున్నారని అన్నారు. ఒకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన అది ఒక నిరర్ధకమైన నడకగా చరిత్రలో మిగిలిపోతుంది. కానీ ఒక సదాశయంతో, ఒక సత్సంకల్పంతో ఇంకొకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలందరితో మమేకమై వారందరినీ ఏకతాటిపైన నడిపిస్తే అది ఆత్మనిర్భర భారత్ అవుతుంది. అదే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలకి వారి పరిసరాల శుభ్రత యొక్క బాధ్యతను తెలియజేస్తే అది స్వచ్ఛ భారత్ అవుతుంది. అదే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజల గుండెల్లో దేశభక్తి, ధైర్య సాహసాలతో నింపితే అది పటిష్టమైన, బలిష్టమైన భారతం అవుతుంది. అది ఒక రోజున అఖండ భారతం అయి తీరుతుంది. ఒక బలమైన భారత్ కోసం, ఒక దృఢమైన దేశం కోసం, జగత్తంతా వసుదైక కుటుంబం అనే భావన కోసం 4.5 దశాబ్దాలుగా పరిశ్రమిస్తూ ఆ దారిలో ఎదుర్కొన్న ప్రతి పరాజయాన్ని, పడ్డ ప్రతి అవమానాన్ని నవ్వుతూ స్వీకరిస్తూ వాటినే విజయాలకి ఇంధనంగా వాడుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ భారతదేశాన్ని ప్రపంచంలోనే
మూడవ బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా నడిపిస్తున్న మన ప్రియతమ ప్రధాని, మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి నా తరపున 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 2047 విజన్ సాకారమవుతుంది అని, ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హౌస్ గా మారుతుంది అని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్ 2025 కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏపీలో సాంకేతిక అభివృద్ధికి దిశానిర్దేశం చేయనున్న ఈ సమ్మిట్ లో పాల్గొనడం చాలా గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఏపీ గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ హబ్ గా మారుతుందన్నారు. విశాఖ ఎంపీ భరత్, DTSF చైర్మన్ శ్రీధర్ కొసరాజు, KDEM చైర్మన్ BV నాయుడు, ఆలోన్ OS కో-ఫౌండర్ CP గుర్నాని, STCPI డైరెక్టర్ CPSC కవిత తదితరులు పాల్గొన్నారు. I would like you to raise your hands if you have ever heard of Vision 2020. So I see all the grey hairs raising their hands. Okay, I also have a grey beard, so I'll raise my hand. But I think Gurnani sir can vouch for Vision 2020. Vision 2020 was crafted by our Chief Minister, Mr. Naidu, way back in the 90s, talking about the then combined state of Andhra Pradesh. Vision 2020 not just spoke about technology, it spoke about various sectors, fisheries, dairy, and so on and so forth. And it's actually amazing to see how that Vision 2020 turned out to be a reality. And I was lucky to be at the launch of Vision 2047. And our Home Minister Anita Garu is 1 year older than me, and both of us are sitting next to each other and thinking about how Vision 2020, we learnt about it in our school days. And now we are witnessing Vision 2047 being launched. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ PGRS సమావేశ మందిరంలో జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా జంతు సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశాన్ని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి ప్రారంభించి మాట్లాడారు. జంతువుల పట్ల దయ, కారుణ్యం కలిగి ఉండాలన్నారు. పశువులను శారీరకంగా హింసించడం చట్టరీత్యా నేరమని, మూగజీవాలను హింసించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జంతు సంరక్షణ సామాజిక బాధ్యత అని, భూమి మీద మనుషులతో పాటు ఎన్నో రకాల జంతువులు ఉన్నాయన్నారు. జంతువులను శారీరకంగా హింసించడం, వాహనాల్లో కిక్కిరిసి రవాణా చేయడం వంటివి నేరమని, అలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి భీమారావు, DRO మొగలి వెంకటేశ్వర్లు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ K మురళీకృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆవులు కానీ గేదెలు కానీ అక్కడ రైతుకి పాలిస్తాయి, వాళ్ళ కుటుంబం నిలబడడానికి, ఎకనామిక్గా వాళ్ళు ఎదగడానికి ఉపయోగపడే ఆవులకి కానీ గేదెలకు కానీ మెడలో పెద్ద బండ వేసి వదులుతారు. ఎందుకంటే అది పొలాలు దాటి పరిగెట్టి వెళ్ళిపోతుందని ఆపడానికి. అది కూడా అలౌడ్ కాదు యాక్ట్. అట్లాగే కాళ్ళకి బంధాలు వేస్తారు పాపం. అవి పశువులు స్పీడ్గా వెళ్లకుండా ఉండడానికి ముందు కాళ్ళు రెండింటికి కూడా బంధాలు వేసి, ఈవెన్ నోస్కి అది వేయడం కూడా ఎన్ని కూడా యాజ్ పర్ యాక్ట్ నాట్ అలౌడ్. మరి చాలా విషయాలు మరి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కొంచెం దాన్ని అవన్నీ కూడా చూడాలి. ఈ డాగ్స్ బిజినెస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్స్, వీక్ అండ్ ప్రెజర్ అండ్ స్మాల్ చిల్డ్రన్. క్యాస్ట్రేషన్ అది చేయాలి, ప్రివెన్షన్ అది బ్రీడింగ్ అనేవి ఆపడానికి ABC యాక్టివిటీస్ అన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. అది రెగ్యులర్గా ప్రాపర్గా జరిగేటట్టు చూసుకోవాలి. అండ్ క్రూయల్టీ అగైన్స్ యానిమల్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా జాగ్రత్తగా ప్రొడ్యూస్ అన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇకపోతే ఇప్పుడు ఈ సంక్రాంతికి సంబంధించి కాక్ ఫైట్స్ అంటే దేవరు వాటరీ కాక్ ఫైట్స్ అనే విధంగా ఉంది. అన్నమయ్య జిల్లా రాజంపేట కొత్తబోయినపల్లి అన్నమాచార్య యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో డ్రగ్స్ అవేర్నెస్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా SP వి విద్యాసాగర్ నాయుడు పాల్గొని ర్యాలీ ప్రారంభించారు. యూనివర్సిటీ వద్ద నుండి కొత్త బస్టాండ్ మీదుగా పాత బస్టాండ్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. అనంతరం పాత బస్టాండ్ సర్కిల్లో మానవహార ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ రోజున అన్నమాచార్య యూనివర్సిటీలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి మన గవర్నమెంట్ ఇనిషియేటివ్
యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఉంది. సో దీంట్లో భాగంగా ఏంటంటే అన్నమాచార్య యూనివర్సిటీలో మనకి దాదాపు 8,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ ఉద్దేశంతో వి థాట్ ఇట్ యాజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్. దానికోసం ఈరోజు వెళ్ళి అక్కడ ఒక యాంటీ డ్రగ్ అవేర్నెస్ ర్యాలీ మరియు స్టూడెంట్స్ని కూడా అడ్రస్ చేయడం జరిగింది. ముందు కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఈ మత్తు పదార్థాలు వాడకాన్ని కానీ అమ్మకాన్ని కానీ ప్రోత్సహించే వాళ్ళు ఎవరున్నా సరే పోలీసులకి వారి యొక్క వివరాలు తెలియజేయాలని చెప్పి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పి ఈ సందర్భంగా పిల్లలకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర నుండి మంచి రెస్పాన్స్ కూడా ఉంది. అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో పోలీసులు భారీ గంజాయిని పట్టుకున్నారు. పుష్ప మూవీ రేంజ్ లో ఇసుక ట్రాక్టర్ తో పెద్దబయలు నుండి సుమారు 200 కేజీల గంజాయిని తరలిస్తూ ఉండగా ముందస్తు సమాచారం తెలుసుకున్న చోడవరం పోలీసులు కాంప్లెక్స్ దగ్గర పట్టుకుని ట్రాక్టర్ ను సీజ్ చేశారు. నిందితులు త్రిమూర్తులు చిన్నారావు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్ అడుగు భాగంలో గంజాయిని అమర్చి మీదనే ఇసుక పోసి తరలిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంటర్ పరీక్ష నిర్వహణలో ఏపీ ప్రభుత్వ సంస్కరణలు తీసుకొచ్చింది. వచ్చే ఏడాది నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉండవని వెల్లడించింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపట్టి వెల్లడించారు. సైన్స్, ఆర్ట్స్, లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్లో సంస్కరణలు అమలు చేస్తామని కృతికా శుక్లా తెలిపారు. రానున్న విద్యా సంవత్సరం నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎన్సీఆర్ఈ పుస్తకాలను ప్రవేశపెడుతున్నామని, దీనివల్ల నీట్, జేఈఈ వంటి జాతీయ పోటీ పరీక్షలకు సులభతరం అవుతుంది అని చెప్పారు. సంస్కరణలపై ఈ నెల 26లోగా సలహాలు, సూచనలు పంపవచ్చు అని తెలిపారు. పబ్లిక్ డొమైన్లో ఓపెన్ చేస్తున్నాము. 26 జనవరి కల్లా దీని మీద మన BIEreforms@gmail.com వెబ్సైట్కి ఈ ఒపీనియన్స్ ఎవరు కూడా పంపించేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్నీ నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమేమి మాట్లాడతాను అవన్నీ మన BIE.AP.gov.in పోర్టల్లో అందరికీ అందుబాటులో ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది. సో ముఖ్యంగా చూస్తే గత చాలా సంవత్సరాల నుంచి BIEలో చేంజింగ్ టైమ్స్ ప్రకారం రిఫార్మ్స్ జరగలేదు. అంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల, రీజన్స్ వల్ల జరగలేదు. కాబట్టి 4 మెయిన్ రిఫార్మ్స్ వీఆర్ ప్రపోజింగ్ నౌ. ఫస్ట్ ఈస్ రివిజన్ ఆఫ్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్. కరెంట్ సిలబస్ ఈ 2 ఇయర్ ఇంటర్మీడియట్ కోర్స్లో ఏం ఫాలో చేస్తున్నాము అది రివిజన్ సైన్సెస్ కోర్సెస్కి 2012-13లో జరిగింది. అంటే లాస్ట్ 13 ఇయర్స్ నుంచి టెక్స్ట్ బుక్స్లో కానీ సిలబస్లో కానీ ఏం రివిజన్ జరగలేదు. ఆర్ట్స్ సబ్జెక్ట్కి 2014-15లో జరిగింది. సో 10 ఇయర్స్ నుంచి దెర్ హ్యాస్ బీన్ నో రివిజన్ ఇన్ BIE ఇన్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్. సిమిలర్లీ లాంగ్వేజెస్కి 2018-19లో రివిజన్ జరిగింది ఫర్ ఫస్ట్ ఇయర్. లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఏం రివిజన్ జరగలేదు. ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా 10th క్లాస్లో అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పోలిచినిల్లు పల్లెలో ఆక్రమణల పేరిట అనుభవంలో ఉన్న రైతు పొలం కంచును జేసీబీ సహాయంతో రెవెన్యూ అధికారులు కూలదోశారు. రైతు రఘునాథరెడ్డికి 5.5 ఎకరాల పొలం ఉంది. కొన్నేళ్ల క్రితం రాతి కట్టడంతో హద్దులు కట్టాడు. ఇటీవల రాతి కట్టడం తొలగించి ముళ్ల కంచెను రైతు రమణారెడ్డి ఏర్పాటు చేసుకున్నాడు. అయితే RNP అధికారులు రోడ్డు వైపున్న స్థలం RNB పరిధిలో వస్తుంది అని 2 మీటర్లు వదిలి కట్టుకోవాలి అని కోరారు. అందుకు సమ్మతించిన రైతు 2 కిలోమీటర్ల స్థలం వదిలి కంచి వేశారు. RNB అధికారులు తిరిగి 4 మీటర్లు వదలాలి అని రైతును కోరారు. ఇందుకు రైతు తనకు ముందస్తు నోటీసులు ఇస్తే తాను అధికారులు చెప్పిన ప్రకారం చేస్తానని కోరారు. అయినప్పటికీ అధికారులు కూలద్రోయడంతో రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలి అని రైతు రఘునాథరెడ్డిని కోరారు. ఫెన్సింగ్ ఉండేదాన్ని దీనికి. సో లాస్ట్ టైం ఏమైందంటే ఆ రాళ్ళు కొన్ని ఇరిగిపోయినాయని చెప్పి అవి తీసేసి మళ్ళీ కొత్తగా ఫెన్సింగ్ వేసుకుంటున్నాము. 3 నెలల ముందర వచ్చి ఇక్కడ ఫెన్సింగ్ వేయొద్దు అని చెప్పి ఆపారు. ఆపితే మిగతా అందరూ ఉన్నాయి కదండి కొంచెము వారకే అని చెప్పి చెప్పాము. అయినా కూడా రోడ్డు వారకు ఉంది అని అంటే ఎన్ని మీటర్లు వదలమంటారు అని అంటే 2 మీటర్లు వదిలేసి వేసుకోండి అని చెప్పి RNB నుంచి చెప్పారు. సరే మేము 2 మీటర్లు వదిలేసి వేసుకున్నాము. మళ్ళీ వచ్చి RNB నుంచి వచ్చిన వాళ్ళు గారు నేనే మెయిన్ అని చెప్పి 4 మీటర్లు వదలండి అని చెప్పి చెప్పారు. నేనేమడిగానంటే మొన్న 2 మీటర్లు అన్నారు, ఈరోజు 4 మీటర్లు అంటున్నారు, రేపు వచ్చి 10 మీటర్లు అంటారు.
నాకేమన్నా ఉంటే ఒక నోటీస్ ఇవ్వండి సార్, ఇన్ని మీటర్లు వదిలి వేసుకోండి అని చెప్పి నేను వేసుకుంటాను అని చెప్పి చెప్పాను. తర్వాత ఇంకా ఆర్ఎంబీ వాళ్ళు రాలేదు, తర్వాత రెవెన్యూ వాళ్ళు వచ్చారు. సో మీ పొలం లోపలికి ఉంది కదా, అక్కడికి తీసుకోవాలి అని చెప్పి, సో ఒక నోటీస్ ఇవ్వండి సార్ నాకు, నేను తీసుకుంటాను అని అంటే 4 రోజుల తర్వాత ఇస్తాము అని చెప్పారు. తర్వాత 2 నెలలు మేము వెయిట్ చేసామండి, వర్క్ ఆపేసి, పోల్ బూట్స్ ఉన్నాం అప్పటికి, వర్క్ ఆపేసి 2 నెలలు వెయిట్ చేసాం. వాళ్ళు నోటీస్ ఇవ్వలేదు. నేను 2 సార్లు ఎంఆర్ఓ ఆఫీస్ గారికి కూడా వెళ్ళి ఆర్ఐసార్ని కూడా కలిశాను. నోటీస్ ఇవ్వండి సార్, అది తొందరగా ఏదో తీసుకోమంటారా ఆపమంటారా ఏంది చెప్పండి అని అంటే ఆయన రెస్పాండ్ అవ్వలేదు. మేము తీసినప్పుడు తీస్తాము, నేను టైం చెప్పలేను అని చెప్పారు. సరే అని మేము మెస్ తీసేసుకున్నాక వాళ్ళు వచ్చి ఇప్పుడు లేదు తీసేయాల్సిందే అని చెప్పి అడిగారు. సరే సార్ ఒక నోటీస్ ఇవ్వండి, నేను సర్దుకొని పూడ్చుకుంటాను, ఆ మెస్ అన్ని వేడి తీసేసి అని చెప్పాను. అటుపక్క మాది పట్టల్ ల్యాండ్ ఉందండి, అది కూడా రికార్డ్స్లో లేదు, అది కూడా తీయాల్సిందే అని అంటే అదైతే నేను తీయను సార్, నోటీస్ ఇస్తే దానికి ఏముందో నేను తీసుకొచ్చి పేపర్లు చూపిస్తానని చెప్పాను. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా గాజువాక బానోజీ తోట బాంబే కాలనీ గురుదాద్రిగొండపై వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతోంది అని ఆలయ కమిటీ చైర్మన్ దొడ్డి రమణ తెలిపారు. దీనికి సంబంధించి కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఉత్సవ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చే 2వ వెంకన్న ఆలయం ఈ ఆలయం అన్నారు. స్వామివారిని దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్తర ద్వార దర్శనం కల్పించి స్వామివారి ఆశీస్సులు పొందేందుకు తగు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, మిత్తన అప్పలరెడ్డి, పెంటకోట నాగేశ్వరరావు, తిప్పల స్వాతి, గొలుసు రామలక్ష్మి, ఉషారాణి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. నిత్య పూజా కార్యక్రమాలు ధనుర్మాసంలో జరుగుతూ ఉంటాయి. అదే విధంగా ఈ ఆలయంలో నిత్యం కూడా ఈ ధనుర్మాసంలో నిత్యం కూడా పూజా కార్యక్రమాలన్నీ కూడా అలా నిర్వహిస్తూ మరి ఈ రోజుని ఈ ముక్కోటి ఏకాదశిని మరి పరుచుకుని చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా చక్కనైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే స్వామికి ఇష్టం ఏంటంటే 7 ద్వారాల్లోంచి దర్శన భాగ్యం, 7 ద్వారాల్లోంచి స్వామిని దర్శించుకునే మహాభాగ్యం స్వామికి కూడా ఇష్టం. ఫస్ట్ నుంచి కూడా స్వామికి 7 సంవత్సరాల దగ్గర నుంచి కూడా అదే విధంగా నడిపించుకున్నాం. పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అందులో భాగంగా రేపు ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారంలో వెలిసినటువంటి మన రాష్ట్రంలోనే 2వ దేవాలయంగా ప్రసిద్ధి చెందిన దేవాలయంగా, ఉత్తరాంధ్ర జిల్లా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఆలయంగా నక్కపల్లి ఉపమాక ఆలయం వెంకట ఆలయంలో స్వయంగా వెలిసినటువంటి వెంకన్నబాబు అక్కడ ఉత్తర ద్వారంలో వెలిశారు. అలాగే 2వ దేవాలయంగా ఇక్కడ మన గాజువాక నియోజకవర్గంలో 65వ వార్డు బాంబే కాలనీ బాణేశ్వర సమీపంలో వెలిసినట్టు ఆలయంలో ఉత్తర ద్వార ఏర్పాట్లు పర్యవేక్షణ దాని మీద ఈరోజు పత్రికా విలేకరు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్దలు గౌరవనీయులు మన అలాగే పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియా విలేకరు అనంతపురం జిల్లా వెంకటేశ్వర స్వామి పీఠం పెట్టడం జరిగింది. అందులో మొన్న నైట్ 35 మంది మాలలు వేసుకోవడం వెళ్ళి తిరుపతి వెళ్ళడం జరిగింది. ఇంకా దాదాపు ఇంకో 35 మంది ఉన్నారు. వాళ్ళు కూడా రేపు రాబోయే రోజుల్లో వాళ్ళందరూ కూడా రేపు తిరుపతి అయిపోయి మన సంక్రాంతి అయిపోయినట్టు వెళ్ళడం జరుగుతుంది. వార్తలోని ముఖ్యాంశాలు. విశాఖలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం. అడుగడుగున పూల వర్షం. ప్రధానితో పాటు రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఏపీ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామన్న ప్రధాని. విశాఖ వేదికగా 2.8 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన నరేంద్ర మోదీ. ప్రధాని పర్యటనలో చరిత్రలో నిలిచిపోతుంది అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరిస్తుందని వెల్లడి. దేశ సమగ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్న పవన్ కళ్యాణ్. విశాఖ సభలో ప్రత్యేక ఆకర్షణగా ఉప ముఖ్యమంత్రి ప్రసంగం. వార్తలందరితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.